కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. 8 పార్లమెంట్ స్థానాల్లో మొన్న గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది, మొన్న ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచారు కదా, మీరు చెప్పినట్టు కరెక్టే. ఆ 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఒక్కరు తమ సొంత అసెంబ్లీ గెలవలేకపోయారు. తెలుసా మీకు? అది ఓడించింది మళ్ళీ మేమే. బండి సంజయ్ గారిని 2 సార్లు కరీంనగర్లో ఓడించింది మేమే. అంబర్పేటలో కిషన్ రెడ్డి గారిని ఓడించింది మేమే. లక్ష్మణ్ గారిని ముషీరాబాద్లో ఓడించింది మేమే. ఈటల రాజేందర్ గారిని గజ్వేల్లో ఓడించింది మేమే. హుజురాబాద్లో ఓడించింది మేమే. అట్లాగే ధర్మపురి అరవింద్ గారిని కోరుట్లలో ఓడించింది మా పార్టీనే. రఘునందన్ రావు గారిని దుబ్బాకలో ఓడించింది కూడా మా పార్టీ. ఎందుకంటున్నా అంటే వాళ్ళ సొంత సీట్లు గెలవలేరు, తర్వాత పార్లమెంట్ కాడికి వచ్చేసరికి మోడీ హవాలో గెలిచేస్తారు. వాళ్ళు ఇతరులను ఎట్లా గెలిపిస్తారండి? నేను కొన్ని టాకులు వింటా ఉంటాను. బండి సంజయ్ గారు ఆయన ఏదో చేస్తారు, ఆయన సొంత సీటు గెలవమనండి. ముందు కరీంనగర్లో 30% ఓట్ బ్యాంక్ వచ్చింది మన పార్లమెంట్ ఎలక్షన్స్. 35% వచ్చినా గెలవకపోతే ఏం లాభం? నేను అనేది ఏమంటే పార్లమెంటు మోడీ మ్యాజిక్లో గెలుస్తారు వీళ్ళు, సొంత సీటు మాత్రం గెలవలేరు. వీరు వేరే వాళ్ళని ఎట్లా గెలిపిస్తారు? మీరు బ్లాంకెట్గా మాకు ప్రజలు మా వైపుకి వచ్చేస్తున్నారని మీకు స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఆ స్టేట్మెంట్ ఇప్పటికి 4 సర్వేలు వచ్చినాయి రజనీ గారు, మీరు దయచేసి వాటిని పబ్లిష్ చేయండి. మీరు కావాలంటే మీరు సర్వే చేయించండి. నేనేమంటానంటే టూ ఎర్లీ సంవత్సరం కదా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. టూ ఎర్లీ ఎట్లా అవుతుంది? సంవత్సరంన్నర అంటే ఎంతకాలం అయిపోయింది? ఇప్పుడు 2 బడ్జెట్లు అయిపోయినాయి, 40% బడ్జెట్ అయిపోయింది. ఇంకా పెట్టగలిగేది ఇంకో 2 బడ్జెట్లే. చివరి బడ్జెట్ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది ఎన్నికల బడ్జెట్ అవుతుంది. ఇంకో 2 బడ్జెట్లు మాత్రమే మిగిలిన. ఆ లెక్కను చూస్తే 50% టైం అయిపోయినట్టే కదా. 50% కాలం ముగిసిన తర్వాత కూడా ఒక గ్యారంటీ అమలు కాకపోతే ప్రజలు అడగరా? ఏమయ్యా నీకు అవకాశం ఇచ్చింది 100 రోజుల్లో చేస్తాను, 500 రోజులు అయిపోయింది, ఒక్క పని కాలేదు, ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఇవాళ మీరు చూడండి, నెగిటివ్ గ్రోత్ రేట్, 0% గ్రోత్ రేట్ ఇన్ జిఎస్టీ, నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, నెగిటివ్ గ్రోత్ రేట్ ఇన్ వెహికల్ సేల్స్ ట్యాక్స్. ఒక్కదానిలో మాత్రం దివ్యంగా పెరుగుతుంది లిక్కర్, అది బ్రహ్మాండంగా పెరుగుతుంది. మిగతా అన్నింటిలో కూడా నెగిటివ్ గ్రోత్ రేట్. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి పరిపాలన వల్ల ఇవాళ ఒక్కొక్క రంగం కుదేలైపోతుంది. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. ప్రీమియర్ ఎనర్జీ మొన్న ఏపీకి వెళ్ళిపోయింది, కేన్స్ అనే కంపెనీ గుజరాత్కి పోయింది, కార్నింగ్ గ్లాస్ అనే కంపెనీ చెన్నైకి పోయింది. కొత్త పెట్టుబడులు ఏంటి అంటే ఉర్సా క్లస్టర్స్, గోధి ఇండియా, అన్నగారి స్వచ్ఛ బయో కంపెనీ, ఇంకోటి అదేంటి వాల్స్ కర్ర, ఇలాంటి పనికిమాలిన కంపెనీలు ప్రపంచంలో ఎవడు వినని పేర్లు తీసుకొచ్చి ఇవేవో తెచ్చామని బిల్డప్. అందుకే నేను అనేది అబద్ధాలతో ఎక్కువ కాలం నెట్టుకు రాలేరు. తప్పకుండా ప్రజలు బుద్ధి